నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. ఈరోజు గుడ్ల రేట్ అయితే మాత్రం బాగా తగ్గిపోయిందనమాట అండి. ఈరోజు నేను డ్యూటీ నుంచి వస్తుంటే మా ఆవిడ ఫోన్ చేసి ఏమంటే కొద్ది గుడ్లు అయిపోయినాయి, కొద్ది తీసుకురండి అని చెప్పింది. అయితే నేను ఎప్పుడు కొన్ని గుడ్లు షాప్ కాడికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పటికీ అక్కడ బోర్డు చూడగానే షాక్. నేను ఎందువల్ల అనుకుంటున్నారో, ఎప్పుడు కూడానండి 240, 250 మనసారి కొన్నప్పుడు అనమాట ఒక అట్ట అనమాట. అట్టకు 30 గుడ్లు మీకు తెలిసిందే. ఈ అట్ట 240, 250 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు అట్టగా చూడగానే ఈటనుకుంటున్నారు షాకు. దేనివల్ల అనుకుంటున్నారు 125 రూపాయలే. మీరు అన్నది కరెక్ట్ అండి. అట్ట 125 రూపాయలు అనమాట. బాగా తగ్గిపోయింది అనమాట. ఎందుకురా బాబు తగ్గిపోయిందంటే మీ అందరికీ తెలిసిందేనండి. ఆల్రెడీ ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది కదండి. ఆ యుద్ధం కారణం వల్ల ఈ ఎక్స్పర్ట్లు అన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయినాయి అనమాట. అంటే ఫ్లైట్లో తిరుగుతలేదు కదా, అలాగే షిప్పులు కూడా తిరుగుతలేదు కదా. దానివల్ల ఏముందంటే అండి, ఈ పైకి ఇతర దేశాలు వెళ్ళవలసిన గుడ్లన్నీ కూడా ఎక్స్పర్ట్ మొత్తం ఆగిపోయినాయంటండి. ఆగిపోగానే 8 రూపాయలు ఉన్న గుడ్డు ఇప్పుడు 4 రూపాయలు పడిపోయింది అనమాట. అంటే ఇప్పుడు జస్ట్ ఇది 4 రూపాయలు 16 పైసలు ఎంత పడుతుంది అనమాట అండి. బాగా చాలా దారుణంగా పడిపోయింది. ఇది మనం సెలబ్రేషన్ చేసుకుంటే ఇది ఏం కాదనమాట. మన ఇండియాలో గుడ్ల రేట్ పడిపోయింది అనుకోండి, మన ఇండియాలో ఉన్న ప్రజలే కదా నష్టపోతారు, మన ఇండియాలో ఉన్న పాలరీసే కదా నష్టపోతారు. ఇది మన సంతోషకరమైన విషయం ఏం కాదు. కానీ కాబట్టి ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఒక్క అట్ట అట్టుకొస్తానమాట అండి. అయితే ఎలాగ రేటు తగ్గింది కదా 2 అట్లా అట్టుకొచ్చాను. కాబట్టి అందరూ కూడా కొద్దిగా ఎక్కువ కొనుగోలు చేస్తే వాళ్ళకి నష్టాలు లేకుండా ఉంటుంది అనమాట అండి. చాలా దారుణంగా పడిపోయింది. అదైతే సంతోషకరమైన విషయం కాదు. అయితే గుడ్లు ఫ్రీలు ఉంటారు కదండి, ఎక్కువగా తింటుంటారు వాళ్ళందరికీ కూడా ఇది ఒక సంతోషకరమైన విషయమే. కాబట్టి మీ అందరూ కూడా ఎక్కువ కొనుగోలు చేసి పిల్లలకు కూడా బాగా ఉడకబెట్టి కూడా గుడ్లు పెట్టచ్చు అనమాట. అది కాబట్టి అండి, ఇప్పుడు ఈ గుడ్ల రేటు ఇంకా హై రేంజ్లో ఉంది, తగ్గలేదు అని చెప్పేసి మీరు చాలామంది అనుకుంటారు. కాబట్టి దాని గురించి వీడియో చేస్తున్నాను అనమాట అండి. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడే వీడియో, మీకు కూడా తెలుసు కదా. కాబట్టి ఈ వీడియో 10 మంది షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.